జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలు దగ్గర కానీ ఈరోజు ఎలక్షన్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర పోయిన సంఘటన కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ చూడాలా ఆయన ప్రవర్తన అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్నికలు అయిపోయి 7 నెలలు కావస్తోంది. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ అధికారంలోకి కుర్చీ తపనతో నియమ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరును అందరూ చూస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యవస్థలన్నీ చేతిలోకి తీసుకొని 5 సంవత్సరాలు నిరంతరం 144 సెక్షన్ పెట్టారు. 5 సంవత్సరాలు నిరంతరం రాష్ట్రం అంతా 30 యాక్ట్ అమలు చేసినారు. ప్రతిపక్ష నాయకులను రోడ్లేకి రానికుండా చేసినారు. చివరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజయవాడ ఇంట్లో గేట్లకు ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వ్యవస్థలన్నీ పనిచేయనిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మేము ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ప్రజల్లోకి మీ ఇష్టం, మీరు తిరగాలంటే తిరుక్కోండి అని చెప్పి వదిలేసినందుకు మీరు ఈరోజు ప్రజలను రెచ్చగొడుతూ మీ ఉనికి కోసం మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి, మీ నాయకులను కాపాడుకునేదానికి ఒక రెచ్చగొట్టే ప్రకటనలన్నీ చేస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థలను మాట్లాడుతున్న బట్టలు ఊడదీసి కొడతామని, బట్టలు ఊడదీస్తామని చెప్పి మాట్లాడుతున్నారు పోలీసులు. ఇదే పోలీసులనే కదా గత 5 సంవత్సరాలు నీ ఇష్టానుసారం నువ్వు వాడుకున్నావు. ఈరోజు బట్టలు ఊడదీస్తా అని మాట్లాడుతున్నావు. రిటైర్ అయినా 7 సముద్రాల దూరంలో ఉన్న లాక్కస్తా అంటున్నావు. వాళ్ళని ఆ విధంగా వాడుకునే కదా ఈరోజు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సునీల్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు, సంజయ్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు, అదేవిధంగా సీతారామాంజనేయులు అనే ఐపీఎస్ ఆఫీసరు, వీళ్ళందరూ నీ చేతిలో